అని అడుగుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. మనం లాస్ట్ వీడియోలో ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ అనేది కంప్లీట్ చేసాం కదా. ఈ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లే 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వై ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ నెసరీ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ వాల్స్ ఇన్ ద హార్ట్. హార్ట్లో వాల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే నేమ్ ద ప్లాంట్ టిష్యూస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ప్లాంట్ టిష్యూస్లో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ప్లాంట్ టిష్యూస్ నేమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వాట్ ఈజ్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అంటే ఏంటి. హిమోగ్లోబిన్ అంటే ఏంటి నార్మల్గా మనం చెప్పుకునే హిమోగ్లోబిన్ ఇస్ ఏ రెడ్ పిగ్మెంట్ అనమాట. ఇది మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది. ఇది ఏం చేస్తే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద జైలం అండ్ ఫ్లోయం. జైలంకి ఫ్లోయంకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ 7th క్వశ్చన్ వాట్ ఈజ్ లింప్. లింప్ అంటే ఏంటి. నెక్స్ట్ 8th క్వశ్చన్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. హ్యూమన్ హార్ట్ యొక్క డయాగ్రామ్తో మనకి దాని యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది విత్ డయాగ్రామ్తో మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో వాటర్ అండ్ మినరల్స్ అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేది ఆ మెకానిజం గురించి రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ వాటర్ అండ్ మినరల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ట్రాన్స్పోర్ట్ అనేది వాటర్ అండ్ మినరల్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి, దాని యొక్క మెకానిజం ఏంటి అనేది ఈ 9th క్వశ్చన్లో అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ వై ఈజ్ ఇట్ నెసరీ టు సపరేట్ ఆక్సినేటెడ్ అండ్ డీఆక్సినేటెడ్ బ్లడ్ ఇన్ మమల్స్ అండ్ బర్డ్స్. మనకి బర్డ్స్లోని మమల్స్లోని ఆక్సినేటెడ్ డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఎందుకు సపరేట్ చేయబడుతుంది అని అడుగుతున్నారు. ఎందుకు అని మనం నార్మల్గా చూసినట్లయితే మనకి మన బాడీ అంటే కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్, వాటి యొక్క బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండడానికి, అలాగే హై ఎనర్జీ నీడ్స్, మనకి ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అనమాట. అందువల్ల ఈ ఆక్సినేటెడ్ డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది సపరేట్ చేయబడుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఇన్ ద బ్లడ్. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ప్లేట్లెట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి బ్లడ్లో అని అడుగుతున్నారు. ఏంటి, ఎక్కడైతే మనకి ఇంజూరీ జరిగిందో అక్కడ బ్లడ్ అనేది క్లాట్ చేయడానికి మనకి ప్లేట్లెట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ పంప్స్ ఆక్సినేటెడ్ బ్లడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. విచ్ ఛాంబర్ అని అడుగుతున్నారు. ఏంటి, ఇక్కడ మనకి లెఫ్ట్ వెంట్రికల్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఆక్సినేటెడ్ బ్లడ్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వై డూ ఆర్టరీస్ హ్యావ్ ఏ థిక్ వాల్స్ ఎలాస్టిక్ వాల్స్. ఎందుకు ఆర్టరీస్ యొక్క వాల్స్ అనేవి థిక్గా ఎలాస్టిక్గా ఉంటున్నాయి అని అడుగుతున్నారు. ఎందుకు అంటే వాటి యొక్క వాల్స్ అనేది అందులో ఫ్లో అయ్యే బ్లడ్ అనేది హై ప్రెషర్తో ఉంటుంది అనమాట. ఆ హై ప్రెషర్ని తట్టుకోవడానికి, బ్లడ్ హై ప్రెషర్ని తట్టుకోవడానికి ఇక్కడ థిక్ వాల్స్ అనేవి ఉంటున్నాయన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే విచ్ బ్లడ్ వెజల్స్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఏ బ్లడ్ వెజల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి బ్లడ్ క్యారీ చేయడానికి హార్ట్కి అని అడుగుతున్నారు. ఏ బ్లడ్ వెజల్స్ అంటే ఆర్టరీస్ అనేవి యూజ్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద వాల్వ్స్ ఇన్ ద హార్ట్. హార్ట్లో వాల్వ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటున్నాడు. ఏంటి వాల్వ్స్ యొక్క ఫంక్షన్ అంటే మనకి కాంట్రాక్షన్స్ ఆఫ్ బ్లడ్ బ్యాక్ ఫార్వర్డ్ అనేది అంటే బ్లడ్ అనేది బ్యాక్కి ఫ్లో అవ్వకుండా ఉండడానికి వాల్వ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ నేమ్ ద పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మనకి నేమ్ ద పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ దట్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. ఏంట పిగ్మెంట్ అని అడుగుతున్నారు. ఏంట పిగ్మెంట్? హిమోగ్లోబిన్. 8th క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫ్లోయం ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఫ్లోయం యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫ్లోయం ఫంక్షన్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేయడం. 9th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్టు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టొమాటో ఇన్ ప్లాంట్స్లో స్టొమాటో యొక్క రోల్ ఏంటి అంటున్నారు. స్టొమాటో యొక్క రోల్ ఏంటి? గ్యాస్ ఎక్స్చేంజ్ చేయడం. నెక్స్ట్ విచ్ ఫోర్స్ హెల్ప్స్ ఇన్ ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ టాల్ ట్రీస్లో అప్వర్డ్ మూమెంట్లో ఏ ఫోర్స్ అనేది యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ 12th క్వశ్చన్ వాట్ ఈస్ ట్రాన్స్లొకేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు అన్ని కవర్ అవ్వాలి, ఎలా ఇచ్చినా రాయగలంటే ఫుల్గా మీరు ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న ప్లాన్స్ గురించి, అలాగే హ్యూమన్స్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ గురించి మొత్తం మీరు
నేర్చుకుని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే సచ్ హ్యాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద డబుల్ సర్క్యులేషన్ పాత్వేస్, హ్యూమన్స్లో డబుల్ సర్క్యులేషన్ గురించి రాయమంటారు. అలాగే ద మెకానిజం ఆఫ్ ట్రాన్స్పిరేషన్, ఫుల్ అండ్ ట్రాన్స్లోకేషన్, ఇది మీరు ప్లాంట్ ట్రాన్స్పోర్టేషన్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. దాంట్లో ట్రాన్స్పిరేషన్ యొక్క మెకానిజం ఎలా జరిగింది ఏంటనేది, నెక్స్ట్ అలాగే ట్రాన్స్లోకేషన్ మెకానిజం అనేది ఎలా జరిగిందో మీకు ఈ క్వశ్చన్ని ఎలాగైనా అడిగే అవకాశం ఉంటుంది. సో మనకి అందుకని కాన్సెప్ట్ని అర్థం చేసుకుని మీరు చదువుంటే అది మీ క్వశ్చన్ డిఫరెంట్గా అడిగినా మీరు రాసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద కాంపోనెంట్స్ అండ్ రోల్స్ ఆఫ్ ద ప్లాంట్ వాస్క్యులర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ జైలం అండ్ ఫ్లోయం. మనకి ఇక్కడ కాంపోనెంట్స్ ఏంటి ప్లాంట్ ట్రాన్స్పోర్టేషన్లో, నెక్స్ట్ దాంట్లో ఇంక్లూడింగ్ జైలం ఫ్లోయం, వాస్క్యులర్ సిస్టంలో ఉన్న జైలం ఫ్లోయం గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారనమాట. ఇలా కాకపోయినా మనకి ఇంకా ఆర్టరీస్ గురించి, వెయిన్స్ గురించి, హ్యూమన్స్లో ఆర్టరీస్ గురించి, వెయిన్స్ గురించి, అలాగే క్యాపిలరీస్ గురించి, లేకపోతే బ్లడ్ కాంపోనెంట్స్ అని, లేకపోతే హార్ట్ స్ట్రక్చర్ అని, అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి కలిపి మనకి 8 మార్క్స్కి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో కేర్ఫుల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ అనేది మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుని రీడింగ్ చేస్తే మీరు ఈజీగా ఎలా ఇచ్చిన క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయగలిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.